వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియచేసుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తున్న రాబిన్ శర్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభించుకుందాం. ద 5 AM క్లబ్ ఎంత అద్భుతమైన పుస్తకం. 5 గంటల ఉదయము యొక్క ప్రతిరోజు 5 గంటల యొక్క ప్రాముఖ్యత గురించి అద్భుతంగా తెలుపుతున్నటువంటి పుస్తకం ద 5 AM క్లబ్, మై డియర్ ఫ్రెండ్స్. మరి 20 ఇందులో ముఖ్యంగా 20-20-20 అంటే రోజు ఉదయం 5 గంటల నుంచి 20 నిమిషాల వరకు ప్రతిరోజు కూడా వెంటనే నిద్ర లేచిన వెంటనే ఎక్సర్సైజులు కానీ వ్యాయామాలు కానీ చేయడం వల్ల మన మెదడులో ఆ న్యూరాన్స్, మన యొక్క బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ న్యూరాన్స్ అవన్నీ కూడా మంచిగా యాక్టివ్ అయ్యి డొపామిన్, సెరోటిన్ అనేటువంటి మనకి ఏమైతే మనం ఆ రోజంతా ఆనందంగా ఉండడానికి, చక్కగా మోర్ ఫోకస్డ్గా వర్క్ చేయడానికి కావలసినటువంటి శక్తినిచ్చేటువంటి హార్మోన్స్ అన్నీ ఆ టైంలో రిలీజ్ అవుతాయి. వ్యాయామాలకి కూడా అంత శక్తి ఉంది అని మరి చక్కగా తెలుసుకున్నాం. మరి అలాగే నెక్స్ట్ 20 మినిట్స్ అంటే 5:20 నుంచి 5:40 వరకు అది మరి ఆ రోజు ఏం చేయాలి, మరి ప్రశాంతంగా ఉంటూ ఆ రోజు యొక్క ప్రణాళికను రచించుకొని మన యొక్క ఊహాశక్తిని ఉపయోగించుకుని మరి ఉపయోగించుకునేటువంటి ఆ చక్కటి 20 నిమిషాలు పెట్టుకోవాలని. దాని తర్వాత మరి నెక్స్ట్ అంటే 5:40 నుంచి 60 వరకు మనకి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి ఆడియోస్, బుక్స్ చదువుతూ మరి ఆ రోజుకు కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని మరి 5:40 నుంచి మరి 6 వరకు కూడా మనము ఉంచుకుంటే గనక ఆ రోజంతా కూడా అద్భుతంగా జరుగుతుందని తెలుసుకున్నాం. అలాగే ఎవరు అయితే మనందరం కూడా భూమి మీదకి ఒకే సరుకుతో వచ్చాం. అంటే అందరిలోనూ ఒకటే ఉంది. కానీ అది వాళ్ళకున్నటువంటి జ్ఞానంతో దాన్ని ఉపయోగించుకునే విధంగా మరి వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు అన్న విషయాన్ని, అందరిలోనూ ఒకటే శక్తి ఉంది. సో మీలో ఉన్నటువంటి సరికాని వాటన్నింటినీ పోగొట్టుకుని మరి మిమ్మల్ని మీరే ప్రోత్సహించుకుంటూ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రతిరోజు కూడా ఒక నియమాలు పెట్టుకుని చక్కగా ఒక ప్రణాళికతో గనక మనం రోజును మరి ఆచరిస్తే అద్భుతంగా ఉంటుందని చెప్పినటువంటి ఒక చక్కటి పుస్తకం ఇది. ఇందులో మరి మహామేధావులందరూ కూడా ఊరికనే అవ్వలేదు. వాళ్ళందరూ ఎంతో ప్లానింగ్‌తో, ఎంతో హార్డ్ వర్క్ చేసి, మరి ఎన్నో వ్యూహాలు ఫాలో అయితేనే వాళ్ళందరూ ఫాలో అయ్యారు. ఆ విజయాన్ని సాధించారు అని తెలుసుకున్నాం కదా మరి. మరి దీనికి ముఖ్యంగా కొన్ని వ్యూహాలు తెలుసుకున్నాం. ఏంటది? ఏకాగ్రత కవచం. అంటే గనక మనము దేని మీదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒక ఫోకస్డ్‌గా చేసి మనము ఆ యొక్క మన చుట్టూతో కూడా ఒక కవచం లాంటిది. అంటే మన మనల్ని బోలెడన్ని విషయాలు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటికి కొంచెం దూరంగా ఉంటూ మనము చేసుకుంటూ వెళ్ళాలి అని తెలుసుకున్నాము. అలాగే మరి ఆహ్ రెండవది మనకి 90-91 అని, అలాగే 60-60-10 అని, అలాగే మరి ప్రతిరోజు గూడా ఆహ్, ఇవన్నీ గూడా పాయింట్స్ మై డియర్ ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. నేను జస్ట్ పైపైన రివ్యూ చెప్తున్నాను. 60-60 అంటే ప్రతి ఒక్క గంటకి ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వడమా, మంచి మ్యూజిక్ వింటమా అనేది. అలాగే ఆహ్, ప్రతిరోజు కూడా ఆ రోజు మనం ఏం చెయ్యాలి అనేవి మనం కంపల్సరీగా రాసుకోవాలి అని. అలాగే నెక్స్ట్ ఆహ్, సెకండ్ టైమ్ గూడా వ్యాయామం చేయడం. ఐదో పాయింట్ ఏంటి? సెకండ్ టైమ్ గూడా వ్యాయామం చేయడం. అలాగే ఆరోది ఏంటి అంటే మాలిష్. అంటే మన బాడీని వీక్లీ ట్వైస్ మర్దన చేయించుకోవాలంట. చూడండి, మనం హెల్తీగా ఉండాలి అంటే గనక. అలాగే మనము ట్రావెలింగ్ అంటే ఏడో పాయింట్, మనము ఒక చోట నుంచి ఒకటికి ప్రయాణం చేసేటప్పుడు బోలెడంత టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాంటి టైంలో మంచి మంచి ఆడియోస్ మీకు ఏదైతే లైఫ్‌లో ఉపయోగపడేవి అవన్నీ కూడా ఉపయోగించుకోండి అని. అలాగే నెక్స్ట్‌ది ఏంటి అంటే అన్ని పనులు నెక్స్ట్ ఎనిమిదవ పాయింట్ ఏంటంటే అన్ని పనులు మీరే చేయకుండా ఆహ్,
మీరు ఇంపార్టెంట్ పనులు మీరు చేసుకుని చిన్న చిన్న పనులు వేరే వాళ్ళతో చేయించుకోవడం అనేది అలవాటు చేసుకోండి అని. అలాగే 9వ పాయింట్ వచ్చేసి ఏ రోజుకి ఆ రోజు డైరీ రాసుకోవడం అనేది ఒకటైతే, ఒక వారం నుంచి మరొక వారం వరకు ఏమేమి చేయాలనేది ఒక వారానికి సరిపడా మనం అన్నీ కూడా ఒక డైరీలో రాసుకోవడం అనేది ఒక పాయింట్. అలాగే ప్రతి ఒక్క 10వ పాయింట్ వచ్చేసి రోజుకు ఏదో ఒక గంట కనీసం మనం ఏమన్నా కొత్తవి నేర్చుకోవడానికి టైంని కేటాయించగలగాలి అనేది మరి ఈ 10 పాయింట్స్ మనము నిన్న లాస్ట్ సెషన్‌లో డీటెయిల్డ్‌గా తెలుసుకున్నాము. మరి ఇంకా మనకి పుస్తకంలో ఎన్నెన్నో కిటుకులు మై డియర్ ఫ్రెండ్స్. మనం ఎవరైతే జీవితంలో చక్కటి ఉన్నతమైన జీవితాన్ని పొందాలి, విజయవంతంగా, ఆనందంగా జీవించాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైన పుస్తకం ఇది. మరి అలాగా ఈరోజు మరి ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఈ యొక్క నాలెడ్జ్‌నంతా గూడా ఒకానొక కోటీశ్వరుడు మరి ఇద్దరు ఇద్దరి ఇద్దరికీ ఒక కళాకారుడు, ఒక బిజినెస్ వుమెన్‌కి ఇద్దరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క చిట్కాలు అన్నీ గూడా చెప్తూ ఉంటారు. ఇది ఎంత ఇది చూడండి. ఆహ్, ఇందులో ఒక పాయింట్ మనము ఏదన్నా కొంచెం పొందాలి అంటే గనక, మన యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి ఒక అడుగు ముందుకు వెయ్యాలి. మన యొక్క కంఫర్ట్ జోన్‌లోనే కాకుండా అగాధంలో కూడా వెళ్ళడానికి మనం రెడీ అవ్వాలి అని చెప్పినప్పుడు, మరి వీళ్ళిద్దరూ గూడా ఒకానొక అనామకుడు అంటే బట్టలు సరిగ్గా వేసుకోకుండా, ఏమీ లేకుండా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఆహ్, నేను మీకు ఈ వ్యక్తి ఇవన్నీ చెప్తాను అంటే, వీళ్ళు చాలా ఆలోచిస్తారు వీళ్ళిద్దరు ఇనీషియల్‌గా. ఆలోచించి కాదు, కాదు మనం విన్న సెషన్‌లో కూడా మన కంఫర్ట్ లెవెల్స్ కొంచెం దాటి ముందుకు వెళ్ళాలని ధైర్యం చేసి, మరి ఆయనతో వెళ్ళినందుకు గాను ఆ యొక్క వ్యక్తిని నమ్మి, మరి ఆయన దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళినందుకు గాను వాళ్ళకి ఫ్రీగా ఆయన యొక్క ఓన్ ఏరోప్లేన్‌లో మారిషస్, ఢిల్లీ, రోమ్ అలాగా అన్ని దేశాలు తిప్పుతూ అక్కడ అద్భుతమైనటువంటి ప్లేసెస్ 'తాజ్‌మహల్' దగ్గర అలాగా విశిష్టమైనటువంటి ప్లేసెస్ చోట వీళ్ళకి చక్కటి ఈ యొక్క జ్ఞానం అంతా కూడా ఈ పుస్తకంలో ఒకానొక కోటీశ్వరుడు ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆ యొక్క సమయంలోనే మనం ఈ పాయింట్స్ అన్నీ తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగా మనము ఇంపార్టెంట్ 10 పాయింట్స్ మనము తెలుసుకున్నాం. దీని తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారంటే మళ్ళా దక్షిణాఫ్రికాకి తీసుకెళ్లారు ఈయన. చూడండి అయిపోయింది. ఇంక రోమ్ అయిపోయింది. అక్కడి నుంచి ఈ యొక్క ఈ యొక్క మధ్యలో ఏమైందంటే వీళ్ళిద్దరి మధ్య ఆహ్, మరి ఈవిడేమో యాక్చువల్‌గా సూసైడ్ చేసేసుకుందాం అనుకున్న ఆవిడ మరి ఈ మాటలు, ఈ ప్రోత్సాహం విన్న తర్వాత ఆవిడలో ఒక ఉత్సాహం వస్తుంది. అంతే కాకుండా ఆయన పక్కనున్న సీట్‌లో కూర్చున్నటువంటి ఆ వ్యక్తితో ఎవరైతే ఆ కళాకారుడు ఈళ్ళిద్దరూ కలిసి కదా! వీళ్ళిద్దరు జర్నీ చేస్తున్నారు. ఈ జర్నీలో వీళ్ళిద్దరూ ఒకళ్ళంటే ఒకళ్ళు చాలా ఇష్టపడి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయారనమాట. అయితే చూడండి ఈ పెళ్లి ఖర్చులకు కూడా ఈ కోటీశ్వరుడు మీ మీ ఫ్రెండ్స్‌ని, మీ బంధువుల్ని అందరిని గూడా నా యొక్క ఓన్ ఆ ఖర్చులన్నీ నావే. అన్నీ నేనే భరిస్తాను. వాళ్ళందరికీ ఫ్లైట్‌లు అన్నీ గూడా చక్కగా అతి ఆహ్, పెద్ద రీతిలో చాలా ఏర్పాట్లు చేసి మొత్తానికి వీళ్ళని దక్షిణాఫ్రికాకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. అక్కడ గూడా మామూలుగా మరి యాజ్ యూజువల్‌గా ఇద్దరు, ముగ్గురు కలిసి అలా నడుస్తూ అనేక మరి ముచ్చట్లన్నీ చెప్పుకుంటూ మరి ఈ నూతన ఈయన ఇంక వీళ్ళిప్పుడు వీళ్ళకి మ్యారేజ్ అయిపోయింది గదా! ఆహ్, వీళ్ళిద్దరిని చూసి ఈయనకి చాలా ఇష్టమనమాట. ఇక వీళ్ళంటే చాలా చాలా ఇష్టమనమాట. ఇంకా నేను మీకు ఇంకొక కిటుకు కూడా చెప్తానని చెప్పేసి, ఒకానొక మహా మేధావికి కొన్ని 5 సంపదలు కూడా చాలా అవసరమని ఈయన చెప్తారనమాట. మరి అయితే ఆ 5 సంపదలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. ఈయన చెప్పినటువంటి ఈ యొక్క 5 సంపదలు ఏంటి అంటే, మొట్టమొదటిది ఏంటి అంటే, మరి మీ యొక్క ధ్యాస అంటే మీ ఏకాగ్రత అన్నమాట. మీరు దేని మీదైతే ధ్యాస పెడుతున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, మీరు ఫిజికల్‌గా ఫిట్‌నెస్ ఉంటేనే మీరేమైనా చేయగలుగుతారు. మూడోది అంటే అసలు ఏదైనా చెయ్యాలి అంటే గనక దానికి సంకల్ప శక్తి అనేది చాలా చాలా అవసరం. అలాగే ప్రతి ఒక్కళ్ళకి గూడా వాళ్ళకంటూ ఓన్‌గా ఒక సహజ ప్రతిభ అనేది ఉంటుంది. సో, చివరిగా మీ యొక్క ప్రణాళిక అనమాట. దినసరి అంటే రోజు యొక్క ప్రణాళిక. ఈ ఈ 5 సంపదలు ప్రతి ఒక్కళ్ళకి కంపల్సరీగా ఉండాలి.
ఈ సంపదలు మరి చాలా చాలా విలువైనవి. కాబట్టి మీరు రోజు గూడా వీటితో శుభారంభం పలకాలి వీటికి అని వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే, మీరు గనక మీ యొక్క రంగంలో విశిష్ట వ్యక్తులు కావాలి అని అనుకుంటే గనక మరి పని చేసినంత కాలము కూడా, పని చేసినంత సేపు మీ యొక్క మీరు ఏ వృత్తిలో అయితే, మీరు ఏ ఫీల్డ్‌లో అయితే ఉన్నారో, దానిలో చాలా చక్కగా మీకు నచ్చినటువంటి బాటలో మీరు మీరు ముందుండాలి. చక్కగా ఎంతో ఇంట్రెస్ట్‌గా చేస్తూ ఉండాలి. అలాగే దానితో పాటు మీకు ఒక చక్కటి జీవితం గూడా ఉండాలి. ఎప్పుడు గూడా 24 గంటలు పనే అనుకోండి, కొన్ని రోజులు బానే ఉంటది. కానీ తర్వాత ఏమిటి ఈ మెకానికల్ లైఫ్ ఇదొద్దు ఛీ! అని బోర్ కొట్టి ఆపేస్తారు ఎవరైనా సరే. సో, కాబట్టి చూడండి ఏం చెప్తున్నారంటే ఈయన ఒక కిటికీ ఏం చెప్తున్నారంటే, మీరు చక్కగా పని చేస్తూ ఉండాలి. అలాగే మీకు ఒక చక్కటి ఒక, ఒక జీవితం గూడా ఉండాలి. మీరు కొంతసేపు రిలాక్స్ అయ్యి మీరు హ్యాపీగా ఉండేటువంటి కొంత సమయం గూడా మీకు రోజు ఉండాలి. అలా ఉంటేనే మీకు ఈ రెండిటి మధ్య కూడా బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఈ ఈ రెండిటి మధ్య మీరు ఎలా ఉండాలట ఊగుతూ ఉండాలి అని చెప్తున్నారు. మరి ఎందుకంటే, మీరు కృషి చేసేటప్పుడు మీ యొక్క సర్వశక్తులు దారపోసేటువంటి సమయం. మీరదొక పని చేస్తున్నప్పుడు మీ యొక్క అటెన్షన్ మీదంతా కూడా మీ ఫోకస్సు అంతా ఉండి, మీ యొక్క శక్తినంతా కూడా విలువ చేసి అలాగే మరలా మీరు అగైన్ ఆ శక్తిని పుంజుకునేటువంటి ఆ చక్కటి ఆ విశ్రాంతి కూడా మీకు అంతే అవసరమని మరి ఈ చక్కటి పాయింట్‌ని చెప్తున్నారు ఫ్రెండ్స్. మరలాగే వృత్తిపరంగాను, వ్యక్తిగతంగాను కూడా నిత్య విజయం కావాలి అంటే, ఈ 2 గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంటే పని చేసుకుంటా ఉండాలి. అలాగే జీవితంలో గూడా ఈ ఆనందం ఇవన్నీ గూడా అన్నీ జీవిస్తూ అన్నీ హ్యాపీగా ఒక హ్యాపీ లైఫ్ అనేది గూడా ఉండాలి అని చెప్తున్నారు. మరి ఎందుకంటే, మనం పని జేసేటప్పుడు మన యొక్క శక్తినంతా ఇస్తూ ఉంటాము. మనకిష్టమైన వాళ్ళతో ఉన్నప్పుడు, రోజు కొంచెం రిలాక్స్ అవుతున్నప్పుడు, మనం కొన్ని కొన్ని సమయాల్లో మనం చాలా ఎనర్జిటిక్‌గా అయిపోతూ ఉంటాం. సో, ఈ 2 గూడా చాలా చాలా అవసరమని చెప్తున్నారనమాట. ఎందుకంటే, ఈ విశ్రాంతి సమయంలోనే అసలు మీకు ఎదుగుదల అనేది కలుగుతూ ఉంటుంది. మనము ఏదో ఒకటి చేస్తూ ఉండకపోతే సమయం వృధా చేస్తున్నాము అనే భావనలో పెరిగిపోయాం. అంతే కదా! ఒకరోజు మనకేదన్నా టైము లీవ్ పెట్టి ఆ పని అవ్వలేదనుకోండి, అమ్మో! ఈరోజు నా టైమంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటూ ఉంటాం గదా! సో, కానీ ఏమని చెప్తున్నారంటే ఆహ్, మనం అప్పుడప్పుడు రిలాక్స్ కూడా అవుతూ ఉండాలి అని చెప్తున్నారనమాట. సో మీరు ఎప్పుడు కంటిన్యూయస్‌గా కాదు. కొంచెం ఎప్పుడు గూడా జీవితంలో 2 ఉండాలి. మీరు వర్కు ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క పర్సనల్ లైఫ్ కూడా చాలా చక్కగా హ్యాపీగా ఉండాలి అని చెప్తుందనమాట. సో, ప్రఖ్యాత టెన్నిస్ తార మరి 'బిల్లీ జీన్ కింగ్' ఒత్తిడి ఒక ప్రత్యేక హక్కు అంటారు. మరి మీకు ఒత్తిడి భారము పని ఉన్నప్పుడు ఒత్తిడితో పని చేయాలి. ఓకే. మీ ప్రజ్ఞా పాటవాలను తీవ్రంగా ప్రయోగించాలి అని మరి ఈయన చెప్తున్నారన్నమాట. మీకిష్టం లేకపోయినా సరే, మీ సుఖ వలయం దాటి వెలికి రావాలి. అప్పుడే ఎదుగుదలకు అవకాశం ఇవ్వగలుగుతారు. మీకు ఎప్పుడైతే చెయ్యబుద్ధి అవ్వదో పనిలో దిగడానికి అదే ఉత్తమ సమయం అని గూడా గుర్తుంచుకోండి అని మరలా గుర్తు చెప్తున్నారు. ఈ పాయింట్ మనకి ఫస్ట్‌లో కొన్ని పాయింట్స్ చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. అవి గూడా చాలా చాలా మరి ఎంతో విలువైన పాయింట్స్. మనకి ఫస్ట్‌లో కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏంటవి? మీకు మనం ఎప్పుడు విజయాన్ని సాధిస్తాము అంటే గనక, మనకి మనందరం గూడా 95% చేస్తామట. 90% 5% వరకు చేసి 5% చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం ఆపేస్తూ ఉంటామనమాట. సో, ఇలాగా మనము ఎవరైతే ఆపకుండా మీరు 100% గనక మీరు చేయగలిగినప్పుడే మీరు విజయం సాధిస్తారని మనకి ఫస్ట్ మనం ఈ బుక్కు స్టార్ట్ అయినప్పుడే ఈ పాయింట్ చెప్పడం జరిగింది. మరి అలాగే మరి ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం. ఏంటి ఏదైనా ఒక కొత్తది స్టార్ట్ అవ్వాలి అంటే గనక, తొలుతేమో చాలా కష్టంగా ఉంటుంది. మధ్యలోనేమో మడ్డిగానుంటుంది. చివరేమో మహత్తరంగా ఉంటుంది అని కొన్ని పాయింట్స్ చెప్పారు. అలాగే ఎవరైతే 5% 95% వ్యక్తులు ఆహ్, ఆహ్, సగంలో ఆపేస్తారో ఆ యొక్క
ఆ 95% ఆపేసిన పని కూడా చేస్తాము అని చెప్పేసి వ్యక్తులు 5% ఉంటారు. మీరు అందులో మీరు ఉండాలి అని చెప్పేసి చెప్పారు. అలాగే అప్పుడు మనకి ఇంకొక పాయింట్ చెప్పారు. మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక పని వదిలేద్దాము అని అన్నప్పుడట అప్పుడే పట్టుకోవాలట. అప్పుడే మనము ఆపకుండా కంటిన్యూయస్‌గా పని చేయాలి. ఇది గూడా మరి కొన్ని కిటుకులు మనం తెలుసుకున్నాం ఇందులో మరి. సో, మహామేధావులనే వాళ్ళెప్పుడు గూడా ఎలాంటి వాటికి సాకులు చెప్పరు. ఓకే. సాకులు చెప్పే అలవాటు పోగొట్టుకోండి. ప్రతిరోజు గూడా రోజు కొంతైనా సరే చిన్న చిన్న అడుగులు వేయండి అని చెప్పేసి మనకి ఫస్ట్‌లోనే చెప్పారు. మళ్ళా సేమ్ అదే పాయింట్ మళ్ళా మళ్ళా వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ చూడండి మరి. మరి మీకిష్టం లేకపోయినా సరే, మీ యొక్క కంఫర్ట్ జోన్‌లో నుంచి మీరు బయటికి రావాలి. అప్పుడే మీరు ఎదుగుతారు. మీ సంకల్ప శక్తి కండరాన్ని ఒక రంగంలో బలపరిస్తే, మీ క్రమశిక్షణ అనే రంగంలోనే మీతో పాటే పెరుగుతూ ఉంటుంది. చూడండి క్రమశిక్షణ అనేది గూడా చాలా చాలా క్రమశిక్షణ, సంకల్ప శక్తి ఇవన్నీ గూడా చాలా చాలా ముఖ్యమైనవి అని చెప్తున్నారు. ఎందుకంటే మనకొక సంకల్పం ఈరోజు ఇది చెయ్యాలి అనేటువంటిది అనే సంకల్పం లేకపోతే మనం చెయ్యము. సో, దానికి తోడు క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మీతో పాటు మరి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒత్తిడి, భారము కూడా అద్భుతమైన వరాలంట. చూడండి. ఒత్తిడి, భారము అద్భుతమైన వరాలు. ఉన్నత శ్రేణి వీటిని ప్రయోజనకారులుగా ప్రయోగించుకుంటూ ఉంటారు. మన భద్రతా వలయంలో ఉన్నంత కాలము మనము మన ప్రజ్ఞా పాఠాలు ఎప్పుడూ కూడా వృద్ధి చెందవు. మన శక్తి సామర్థ్యాలు మామూలు స్థితికి మరి పరీక్షించండి. వాటిని ప్రస్తుత స్థితి దాటితేనే ఫ్రెండ్స్ ఈ పాయింట్ గూడా మనము చూడండి మన లోపల చూడండి బాగా గమనించండి. మనకి ఒక టఫ్ సిట్యుయేషన్ వచ్చింది అంటే గనక మనలో ఉన్నటువంటి లేనిపోని శక్తులన్నీ గూడా మేలుకుంటాయి మై డియర్ ఫ్రెండ్స్. మనకి స్టూడెంట్స్‌కైతే తెలుస్తుంది. ఎగ్జామ్స్ అప్పుడు రోజంతానేమో గంటలు, గంటలు చదివేస్తూ ఉంటారు. ఒక క్వెషన్ రావాలంటే గంటలు, గంటలు పట్టేస్తా ఉంటది. ఆ ఎగ్జామ్స్ టైమ్‌లో అమ్మో! నేనేమి సిలబస్ ఏమి కంప్లీట్ చేయలేదు. ఇంక నాకు రేపు ఎగ్జామ్ ఉందనగానే అసలు 5 నిమిషాల్లో ఒక క్వెషన్ టక 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 చదివేస్తారు. మరప్పుడు ఆ శక్తి ఎలా వస్తుందంటే అప్పుడున్నటువంటి ఆ ప్రెషర్ అన్నమాట. సో, అలాగా మీరెప్పుడైతే మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి మీరెప్పుడైతే బయటికొస్తారో అప్పుడే మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ గూడా అప్పుడే బయటకొస్తాయి అని చెప్తుందనమాట. మరి ఆహ్, ఈయన ఎంతోమంది మహామేధావులతో ఈ కోటీశ్వరుడు ఆహ్, చాలా మందితో మరి సంభాషణలు వాళ్ళతో ఇన్‌స్పిరేషన్ కోసము సంభాషణలు జరుపుతూ ఉంటారనమాట. అలాగా ఆయన ఒకానొక వృత్తి క్రీడాకారుతో జరిగినప్పుడున్నటువంటి సంభాషణట ఏమంటున్నారంటే నా శిక్షణ అంతా ఫలించడానికి కారణం ఏంటి అంటే, నేను విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పారట ఆయన. ప్రగాఢమైనటువంటి దృక్పథము విశ్రాంతి లేకుండా పనిచేస్తూ ఉంటే, కాలక్రమేణా మీ యొక్క ఘనత అనేది క్షీణిస్తూ ఉంటుంది. చూడండి విశ్రాంతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆయన ఒకానొక ఒక క్రీడాకారుడు విజయాన్ని సంపాదించడానికి గల కారణం ఏంటి అంటే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక ఒక ప్లానింగ్‌లో మొట్టమొదటి నుంచి సాధన చేస్తూ ఉన్న వాళ్ళు ఎప్పుడు గూడా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అలాగే మరి ఎవ్వరైతే మరి రెగ్యులర్‌గా ఒక సిన్సియర్‌గా ఒక పద్ధతి ప్రకారము ప్రతిరోజు కొంత ఇంప్రూవ్‌మెంట్ పెంచుకుంటూ మరి రిలాక్స్ అవుతూ ఉంటూ ఉంటారో వాళ్ళే మరి విజయాన్ని సాధిస్తారు అని గూడా చెప్తున్నారు. అంతే కదా! మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చాలా శక్తివంతంగా ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. మీరు గమనించండి ఎవరమైనా అంతే. మనకి ఏదన్నా ఒక జరగరానిది జరిగినప్పుడు కోపమొచ్చిందనుకోండి, అలజడి ఉందనుకోండి అప్పుడు మర్చిపోతాం అన్నీ. మనకి రోజు రెగ్యులర్‌గా గుర్తుండేవి కూడా ఆ టైంలో తట్టదు మనకి. సో, అందుకనే రిలాక్సేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. విజయం పొందాలి అంటే గనక ఈ రిలాక్సేషన్ అనేది చాలా, చాలా ఇంపార్టెంట్ అని ఈయన ఒకానొక క్రీడాకారుడితో జరిగినటువంటి సంభాషణలో ఈయన తెలుసుకున్నారట. మరి అంతేకాదు. నేనెలాగైనా సరే సాధించాలి అనేటువంటి దృక్పథం, ఆ సంకల్పం గూడా చాలా గొప్పది. చాలా గొప్పగా ఉండాలి అని చెప్తుందనమాట. సో, మీ యొక్క పొత్తి కడుపు కండరాలు బలం పొందాలి అంటే, వాటిని ప్రస్తుత స్థితికి మించి ఒత్తిడి కలిగించాలి.
అంటే మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కావాలి అంటే ఎలాగ అయితే మనం ప్రతిరోజు శిక్షణ ఎలాగైతే ఇస్తామో అలాగా మీరు ఒక చక్కటి ఫిట్నెస్ కోసం అంటే మీరు గుంజీలు తీయాలి, మంచి ఎక్సర్సైజులు చేయాలి. ఇవన్నీ కూడా చేస్తేనే మీకు అవన్నీ కూడా మీ ఆ ఫిట్నెస్ అనేది ఆ కండరాలన్నీ కూడా చక్కగా స్టిఫ్‌గా గట్టిగా ఉంటాయి ఇవన్నీ కూడా. మరి సో, అలా చేస్తేనే అది మరి అలా అని చెప్పేసి కంటిన్యూయస్‌గా చేస్తారా? లేదు. తర్వాత కొంచెం విశ్రాంతి కూడా చాలా చాలా అవసరం. ఆ విశ్రాంతి సమయంలోనే అసలైనటువంటి పెరుగుదల అనేది కలుగుతుంది అని ఆ కళాకారుడు ఈయనకి చెప్పారట. కాబట్టి ఈ సూత్రాన్ని మనకు చెప్తుందనమాట. మీరు కష్టపడండి. కష్టపడినప్పుడు కష్టపడడమే కాదు, కానీ అవసరమైనప్పుడు దానికి తగ్గ రిలాక్సేషన్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. పెరుగుదల విశ్రాంతి సమయంలోనే జరుగుతూ ఉంటుంది. మనలో యొక్క ఇంప్రూవ్‌మెంట్ అంతా గూడా ఎప్పుడు జరుగుతుందట? ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే జరుగుతుంది. ఆ! మరి మారిషస్ బీచ్ మీద మనం కృషి చేస్తున్నప్పుడు కూడా మనకి ఈ టాపిక్ వచ్చింది గదా! అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. మరి అక్కడ నేను నేర్చుకున్నటువంటి ఒక డోలాయమాన భావాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని ఈ లేడీ చెప్తుందనమాట. ఆహ్, ఏ వ్యవసాయము జరగని సమయాన్ని గురించి చెబుతారు. అంతకు మునుపు తీవ్రమైన సేద్యం చేసి మరి దున్నడము, విత్తనాలు నాటడము, నీరు పెట్టడం వంటి కృషి జరుగుతుంది. మరి ఎప్పుడైతే విశ్రాంతి సమయం వస్తుందో అప్పుడు ఏమీ జరగనట్లు అనిపిస్తుంది. కానీ కాలం వృధా అవుతున్నట్లు అనిపిస్తుంది. కానీ అక్కడే ఉంది రహస్యం. ఏంటి అంటే మనం అనుకుంటూ ఉంటాం. అంటే పంటలు పండించే ఒకానొక వ్యవసాయదారుడు ఆ భూమి ఫస్ట్ పని చేస్తూ ఉంటాడు. ఏంటి చక్కగా ఆ యొక్క నేలని దున్ని, విత్తనాలు నాటి, అవన్నీ నీళ్లు పోయడం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పని జరుగుతుంది గదా! అని అనుకుంటాం. కానీ దాన్ని కొంచెం సేపు అలా ఏమీ చేయకుండా ఆ మట్టిని అలా వదిలేస్తేనే దానిలో నుంచి ఆ లోపల మనం అనుకుంటాం అక్కడ ఏమి జరగట్లేదు, మనకేం కనిపించట్లేదని అనుకుంటాం. కానీ అందులో నుంచి ఆ టైంలోనే ఆ గింజలో నుంచి ఆ యొక్క మొలకలు రావడానికి అదే ఆ యొక్క ఏమీ జరగనటువంటి మనం ఏమీ చేయకుండా ఉన్నటువంటి ఆ సమయంలోనే ఆ ప్రాసెస్ అంతా గూడా జరుగుతుంది అని చూడండి మనకు అర్థం అవ్వడానికి చక్కటి ఎగ్జాంపుల్ మనకి చెప్తుందనమాట. మనకి ఆ టైంలో ఏమీ జరగట్లేదని అనిపిస్తుంది. కనిపిస్తుంది అలాగా. కానీ అసలు రహస్యం ఏంటి అంటే, మనం ఏమి దాన్ని అన్నీ పెట్టేసి వదిలేసిన తర్వాత అసలు ప్రాసెస్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ మొక్కలో నుంచి ఆ మొలక రావడానికి అసలు మనం ఖాళీగా వదిలేసినప్పుడే ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనము గూడా వర్క్ చేసినంత సేపు చేయాలి. చేసినప్పుడు కొంత రిలాక్స్ అవుతాం చూసారా? ఆ రిలాక్సింగ్ టైంలోనే మనకసలు ఏదైతే జరగాలో అదంతా గూడా జరుగుతుంది అని మళ్ళా మనకి క్లియర్‌గా చెప్తున్నారనమాట. మరి ఇంకా ఏమని చెప్తున్నారు? పెద్ద పెద్ద కలలు కనండి. అవి ఒక్కసారిగా గాదు. ఫస్ట్ చిన్న 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 వాటితో స్టార్ట్ చేయండి. తర్వాత వాటిని మీరు అక్కడితో ఆగొద్దు. పెద్ద పెద్దవి రీచ్ అవ్వండి అని చెప్తున్నారు. మరి సీతాకోకచిలుకలంటే నాకెంతో ప్రేమ అని చెప్తుందనమాట. మరి ఇంద్రధనుస్సులు, తోకచుక్కలు, పూర్ణచంద్రులు, మహత్తరమైనటువంటి సూర్యాస్తమయాలు కూడా ఎప్పుడూ కూడా సజీవంగా ఉండకపోతే మరి జీవించడం ఎందుకు? 2 పదుల వయసులో ఉన్నప్పుడు నేనొక మనిషిలాగా ఉండేవాడట. ఈ కోటీశ్వరుడు వీళ్ళిద్దరికీ చెప్తుందనమాట. నేను అంటే 20 ఇయర్స్ వయసులో ఉన్నప్పుడు నేను చాలా మొరటుగా ఉండేవారట ఈయన. ఈయనకి అసలప్పుడు ఏమీ తెలీదనమాట. 20 ఏళ్ళప్పుడు నాకసలేమీ తెలీదు. నేను లైఫ్ అంటే ఒక సీరియస్‌గా తీసుకునేదాన్ని. ఒక్క నిమిషం కూడా వృధా చేసేయకుండా తెగ కష్టపడిపోయేదాన్ని. ఒక గంట ఏం చేయాలో ముందుగానే నిర్ణయం అయ్యి ఉండేది. కారులో ప్రయాణిస్తున్న ప్రతిసారి మరి విమానంలో వెళ్ళేటప్పుడు అసలు అన్నీ గూడా అలాగే ఉండేవని చెప్తుందనమాట. కానీ కానీ అసలు నేను ఎప్పుడైతే లైఫ్ అంతా గూడా నేనేదో సాధించాలి అని చెప్పేసి నేను ఒక్క నిమిషం గూడా పరుగులు తీస్తున్న టైంలో నాకేమనిపించిందంటే, ఇంకా ఏదో నేనేదో పోగొట్టేసుకుంటున్నాను. నాకేదో ఇంకా ఒకానొక విరక్తి భావం నాకు కలిగింది అని ఈయన చెప్తుందనమాట. చాలా సార్లు నేను కష్టపడి ఎలాగైనా కష్టపడాలని శోష వచ్చేసేంత పని గూడా చేసేవాడిని. తర్వాత నాకు ఈరోజు నేను ఈ విధంగా ఇలా ఉన్నాను అంటే గనక, నా యొక్క మాస్టర్ నాకెవరైతే ఈ యొక్క గైడెన్స్ ఇస్తున్నారో, వాళ్ళే ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారు అని చెప్తుందనమాట. మరి మరి
ఆహ్, కానీ నేను అలాగే రిలాక్సేషన్ అసలు లైఫ్‌లో రిలాక్సేషన్ లేకుండా కంటిన్యూస్‌గా కష్టపడిపోయినప్పుడు నా సృజనాత్మకత ఉండేది కాదు. నా సంపదలు గూడా నాకేమీ ఉండేవి కాదు. నా యొక్క ప్రభావం కూడా దేని మీద ఉండేది కాదు. ఆ! ఇలాగా ఇలా ఉండేది నా జీవితం అంతా కూడా. కానీ ఎప్పుడైతే నేను నా యొక్క ఈ గైడ్ మాస్టర్ ఈ సమ్మోహనమూర్తి గారు గురువుగారు ఉన్నారు గదా! ఆయన దగ్గర నేను ఈ యొక్క రిలాక్సేషన్ గురించి తెలుసుకున్నప్పుడు నాలో ఈ యొక్క సృజనాత్మకత అనేది నాలో విపరీతంగా పెరిగింది అని చెప్తుందనమాట. నాకు అందులో నా గురువు నాకెంతో సహాయం చేశారు అని చెప్తున్నారనమాట. కాబట్టి నేను ఆహ్, విశ్రాంతి తీసుకోవడం, ఊపిరి పీల్చుకోవడం, కొంచెం రిలాక్స్ అవ్వడము ఇవన్నీ గూడా చాలా చాలా అవసరమని ఈయన చెప్తుందనమాట. అంటే మనలాగానే ఈవిడ గూడా చెప్తుందనమాట. అవునా! నేను గూడా అంతే ఎప్పుడన్నా టైము ఒక రోజు వేస్ట్ చేశానంటే, అయ్యో! ఈ రోజంతా వేస్ట్ అయిపోయిందని అనుకుంటూ ఉంటాను అని చెప్తుందనమాట. అంటే అప్పుడు చెప్తాను, మిమ్మల్ని మీరు ప్రేమించాలి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త తీసుకోవాలి. మరి ఉన్నత స్థాయిలో పని చేయాలి అంటే గనక, ఈ బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళడం అనేది చాలా చాలా ముఖ్యం. రాత్రింబవళ్ళు పని చేసినా నాకు ఈయన చెప్తున్నారు. ఆయన యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నారు. నేను బాగా నా నా యొక్క రంగంలో విజయం సాధించాలని నేను 24 అవర్స్ పని చేసినప్పుడు నేనేం సాధించలేకపోయాను. మరి సైకిల్ తొక్కడానికి అసలు ఏమేమో చేసేసేదాన్ని. అసలు 5 నిమిషాలు ఖాళీ లేకుండా చేసేదాన్ని. అప్పుడు నేనేమీ సాధించలేదు అని ఈయన చెప్తున్నారనమాట. విచిత్రం ఏమిటంటే, ఎప్పుడైతే కోలుకోవడం ప్రాక్టీస్ చేశానో, నా లోపల ఉన్నటువంటి నా యొక్క సృజనాత్మకత అనేది పెరిగిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి నాలో నా నా యొక్క ప్రతి పనిలోనూ గంభీరత అనేదొచ్చింది. నా యొక్క ఫలితాలన్నీ గూడా అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల మీరు రిలాక్సేషన్ గూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తుందనమాట. ఓకే ఫ్రెండ్స్. ఆహ్, మరి ఈరోజు మరి ఈ పాయింట్స్ మనము ఆహ్, మరి ఈరోజు ఈ జ్ఞానాన్ని ఇచ్చినటువంటి రాబిన్ శర్మ గారికి మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ. ఓకే.